శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 29 చాప్టర్లో 31 శ్లోకా నుంచి. సతీదేవి ఎప్పుడైతే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని తెలిసి పైగా వాళ్ళని ఆహ్వానించలేదని తెలిసినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడు నివారిస్తున్నా సరే ఇలా నా మీద పెట్టుకున్న ద్వేషం కొద్దీ నిన్ను కూడా ఆహ్వానించలేదు, అక్కడికి వెళ్ళటం మంచిది కాదని చెప్పినా సరే ఆవిడ వెళ్తానని వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తనని ఆదరించలేదు, పరమేశ్వరుణ్ణి నిరాదరిస్తూ యజ్ఞ భాగం కూడా ఆయనకి పట్టకుండా అలా చేస్తున్న తంతుని చూసి చాలా కోపానికి లోబడి ఆయన గురించి యథార్థ తత్వాన్ని మీరెవరూ గ్రహించలేదు అని ఆవిడ కోపంతో అంటుంది. అది విన్న దక్షుడు, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను ఆహ్వానించకపోయినా నువ్వు వచ్చావు, వచ్చిన పని చూసుకునన్నా వెళ్ళిపో, లేదు ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపోనన్నా వెళ్ళిపో, ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం, అంటే నువ్వు ఉండటం కానీ వెళ్ళిపోవటం కానీ నాకేం సంబంధం లేదు అన్నట్టుగా చెప్పాడు. అమంగళస్తు తే భర్త శివోసౌ గమ్యతే బుద్ధ్యేహ అకులీనో వేదబాహో భూత ప్రేత పిశాచరాట్. అంటే ఇక్కడున్న విద్వాంసులందరికీ కూడా నీ భర్త అయిన పరమేశ్వరుడు గురించి యథార్థంగా తెలుసు. ఏం తెలుసు అంటే ఆయన అమంగళకరుడు, కులహీనుడు, వేదాల ద్వారా బహిష్కృతమైన వాడు, ఆయన భూత ప్రేతాలకి మట్టుకే స్వామి. తస్మాన్నాహ్వాయైతో రుద్రో యజ్ఞార్దాసు కువేషభృత్ దేవర్షి సంసది మయా జ్ఞాత్వా పుత్రి విపశ్చిత. అందుకే నేను అలాగే ఇక్కడ బుద్ధిమంతులు వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఇక్కడ నేను ఎవరిని ఆహ్వానించానంటే అర్హత ఉన్న వాళ్ళని ఆహ్వానించాను. లేదు కాబట్టి నేను ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదు. నాకు రుద్రుడి గురించి బాగా తెలుసు కాబట్టి అన్నీ తెలిసిన నేను దేవర్షుల్ని ఇక్కడికి పిలిచాను గాని ఆయన్ని నేను పిలవలేదు అన్నాడు. విధిన ప్రేరితేన త్వం దత్త మందేన పాపిన రుద్రాయ విదితార్థాయ చోద్దతాయ దురాత్మనే. అలాగే ఇక్కడ పిలవని కారణాన్ని కూడా చెప్తూ, నేను ఇక్కడ దుష్ట బుద్ధినైపోయాను, నా ఈ పాపపు బుద్ధి దుర్బుద్ధి కారణంగా బ్రహ్మ చెప్పిన మాటలకి ప్రేరణ పొందేసి ఆ పరమేశ్వరుడు గురించి సరిగ్గా నాకు తెలియక నేను ఆ తెలుసుకోని కారణంగా ఆ దురాత్ముడికి, ఆ అమంగళకరుడికి నిన్నిచ్చి నేను వివాహం చేసేసాను. బ్రహ్మ ఒక్క మాటల్లోకి నేను పడిపోయాను, అతని గురించి తెలియక నేను ఆ పని చేశాను, అంటే నిన్నిచ్చి వివాహం చేయటమే నేను చేసిన పెద్ద తప్పు అని చెప్తున్నాడు. తస్మాత్ కోపం పరిత్యజ్య స్వస్య భవ శుచిస్మితే యదగతాసే యజ్ఞేస్మిన్ దాయం గృహిష్వ చాత్మన. అందుకే ఓ శుచిస్మితే, నువ్వు ఆ కోపాన్ని విడిచిపెట్టు, నీకు ఇక్కడ భాగాన్ని ఇచ్చాను కదా, ఆ భాగాన్ని నువ్వు తీసుకో, యజ్ఞాన్ని నువ్వు ఇక్కడ జరిగే తంతుని నువ్వు చూడు, నీ భాగాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించు. బ్రహ్మో ఉవాచ దక్షే నోక్తేతి సా పుత్రి సతీ త్రైలోక్య పూజిత నిందాయుక్తం స్వాపితరం దృష్టవాసీద ఋషిత భృశం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. దక్షుడు ఎప్పుడైతే ఇలాగ మాట్లాడాడో, భువనాల చేత పూజింపబడే దక్షుడొక్క పుత్రిక అయిన సతీదేవి నిందాభరితమైనవి ఆ పరమేశ్వరుడు పట్ల ఆయన పలుకుతున్నవై, పైగా తన తండ్రి ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా కోపం పెరిగిపోయింది ఆవిడికి. ఇప్పుడు తనని ఆదరించకపోయినా స్వీకరించింది కానీ పరమేశ్వరుని నిందిస్తూ మాట్లాడుతుంటే తను స్వీకరించకపోయింది, అందుకే క్రోధం ఎక్కువైపోయింది. అచింతయత్తదాసేతి కథం యాస్యామి శంకరం శంకరం ద్రష్టు కామాహం పుష్టా వక్షే కిముత్తరం. ఆవిడ ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి ఎలా వెళ్ళగలను, ఆయన వద్దని చెప్తున్నా ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ మళ్ళీ లీలగానే తీసుకోవాలి. పరమేశ్వరుడు అన్నిటికీ పరంగా ఉన్నవాడు, పరమ ఈశ్వరి అన్నిటికీ పరమంగా ఉన్నది, నామానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాళ్ళు, సర్వము ఎప్పుడూ పూర్ణంగా ఉంటున్న వాళ్ళు, లీలల్లో భాగంగా జనాల్ని ఉద్ధరించ చేయటానికి ఇలా అవతారాలు తీసుకున్నారు. అవతారానికి పరిమితి కాదు, ఆ శరీరాన్ని విడిచిపెట్టేటాలు, మళ్ళీ ఇంకో శరీరానికి ఈ శరీరానికి మధ్యలో కాస్త వ్యవధి ఉండటాలు, ఇవన్నీ వాళ్ళకి జరగవు. ఎందుకు, ఎప్పుడు శివశక్తైక యుక్తంగానే ఉంటున్నవారు, సర్వవ్యాపిగా ఉంటున్నది ఆత్మస్వరూపంలో వాళ్ళే, విడతేయటానికి వీలు కానటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ లీలగా, అందుకే ఇప్పుడు నేను ఈ శరీరంతో శంకరుడి దగ్గరికి ఎలా వెళ్ళను, ఆయన్ని నేను చూడటానికి కూడా సాహసించలేను, పైగా ఆయన అడిగితే నేను సమాధానం కూడా ఏమని చెప్పగలను. ఇట్లాంటి ఆలోచనల పరంపరలో పడిపోయింది ఆవిడ.
అత ప్రోవాచ పితరం దక్షం తం దృష్టమానసం నిశ్వసంతి రుషావిష్ట సా సతీ త్రిజగత్ప్రసూః. తర్వాత ముల్లోకాలకి జనని అయిన సతి క్రోధంతో ఉండి ఒక్కసారిగా నిట్టూర్పులు చేస్తూ ఇంకా ఇంతలాగా పరమాత్మని దూషిస్తూ ఉన్న ఇక్కడ ఈ శరీరంతో నేను ఆ పరమేశ్వరుడి సన్నిధికి కూడా మళ్ళీ వెళ్ళలేను. ఆయనకి నేను సమాధానం చెప్పలేనని వెంటనే తన తండ్రితో ఇలా మాట్లాడుతుంది. సత్యువాచ యో నిందతి మహాదేవం నిద్యమానం శృణోతి వా తావుభౌ నరకం యాతో యావచ్చంద్ర దివాకరు. సతీదేవి తనతో ఇలా ఏమని పలికిందంటే, ఎవరైతే ఆ పరమేశ్వరుని మహాదేవుణ్ణి నిందిస్తున్నారో, లేకపోతే ఆ నింద చేస్తున్నప్పుడు పక్కనే ఉండి వింటున్నారు, వాళ్ళిద్దరికీ కూడా నరక ప్రాప్తియే కలుగుతుంది. ఇది మళ్ళీ ఈ ఎప్పటి వరకు ఉంటుందంటే సూర్య చంద్రులు ఎప్పుడు వరకైతే ఉంటారో అప్పటి వరకు. అంటే ఇక్కడ ఉండునంత వరకు అంటే ఇది మొత్తం నశించిపోయేంత వరకు ఆ మహాపాపం వాళ్ళకి తగులుతుంది. తస్మాత్యక్ష్యామ్యహం దేహం ప్రవేక్ష్యామి హుతాసనం కిం జీవితేన మే తాత శృణువంత్యానాదరం ప్రభోః. అలాగే ఇక్కడ అంటే నేను ఈ శరీరంతో ఎందుకు అంటే ఈ శరీరాన్ని చూస్తే మళ్ళీ నీ శరీరం, ఎందుకంటే నీకు పుత్రికను, నువ్వు ఆ పరమేశ్వరుని నిందించా, అందుకు నీ శరీరంతో నేను వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుని చూడలేను, అందుకుని ఇక్కడున్న అగ్నిలో నేను ప్రవేశిస్తున్నాను, ఈ శరీరాన్ని ఇప్పుడే నేను త్యాజించేస్తున్నాను, ఎందుకంటే నింద చేసినా ఆ నింద చేస్తున్నప్పుడు వినినా ఇవి పాపాలు చుట్టుకుంటాయి, అందుకని ఈ శరీరాన్ని నేను విడిచేస్తున్నాను. నా స్వామిని అనాదరించింది ఆ మాటలు విన్న కారణంగా నేను ఇంకా జీవించి ఉండను, ఈ శరీరాన్ని నేను వెంటనే వదిలేస్తున్నాను అని. యది శక్త స్వయం శంభో నిందకస్య విశేషత చింజాత ప్రసహయ రసనాం తథా శుద్ధయేన సంశయ. యదా శక్తో జనస్తత్ర నిరయాత్సు పీఢాయ వై కణో ధీమాన్ తతః శుద్ధ్యేద వదంతీదం బుధావరః. ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నానని చెప్పి నిజంగా శివనింద చేసిన వాళ్ళు అక్కడ ఉండగా అవి మనం విన్నప్పుడు నిజంగా అవతల వాళ్ళు అంత శక్తి సమర్థత ఉంటే, ఎవరైతే శివుణ్ణి నిందిస్తున్నారో అగౌరవపరుస్తున్నారో వాళ్ళకి సమర్థత ఉంటే నిందించిన వాళ్ళ నాలిక బలవంతంగా అదే క్షణంలో ఖండించి వేయాలి. అప్పుడు ఆ శివలింగ విన్న పాపం నుంచి కూడా పరిశుద్ధుడవుతాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ అది చేయడానికి సమర్థత లేకపోతే బుద్ధిమంతునైన వాడు ఏం చేస్తాడు అంటే, ఏ చెవులతో ఉన్నాడో ఆ చెవుల్ని మూసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. దీనివల్ల కూడా అతడు పరిశుద్ధుడవుతాడు, ఆ దోషం అతనికి అంటని అంటదు. శ్రేష్ఠమైన విద్వాంసులు అని చెప్తున్నారంటే ఇలా నువ్వు నడుచుకోవాలి. ఇప్పుడు నేను తిట్టట్లేదు కదా, వాళ్ళు ఇంకొకళ్ళు తిడుతున్నారు కదా అని దాన్ని ఆస్వాదించకు, ఎందుకంటే ఆ పాపం అన్నవాడి కన్నా విన్నవాడికి ఎక్కువ తగులుతుంది. బ్రహ్మో ఉవాచ ఇత్యముక్త్వా ధర్మనీతిం పశ్చాత్తాపమావాపస అస్మ రచ్చంకరం వాక్యం దూయమానేన చేతస. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు. అంటే ఇక్కడ ఈ ప్రకారంగా ధర్మనీతి చెప్పి సతీదేవి పశ్చాత్తాపంతో అలాగా ఆ ఏదైతే ఆ చితిని రగుల్చుకుంది ఆ పరమాత్మ యొక్క నామాన్నే ఉచ్చరిస్తూ అక్కడ వచ్చిన కారణాన్ని ఇంకా పశ్చాత్తాపం, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, రాకుండా ఉండాల్సింది, ఆ మనస్సు అంత బాధతో ఆ పరమేశ్వరుణ్ణే స్మరించుకుంటూ చింతించుకుంటూ తత సంక్రుద్ధయా సాధక్షం నిశ్శంకం ప్రాహతానపి సర్వాన్ విశ్వవాధీకాన్ దేవాన్ మునీనపి సతీ ధ్రువం. తదనంతరం అక్కడ సతి అత్యంత కోపంతో దక్షుడితో ఆ మాటలన్నీ చెప్పి అక్కడ విష్ణు ఆది సమస్త దేవతలు మునుల యొక్క సముదాయంతో, అంటే ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటుందేమో అని భయానికి లోబడిపోయారు, ఇప్పుడు వాళ్ళు ఆ భయం నుంచి విముక్తులయ్యారు, ఎందుకంటే ఆ శరీరాన్ని త్యాజిస్తుంది, ఇప్పుడు శరీరాన్ని త్యాజిస్తుందన్నా సరే ఇంకా అపార్థాలకి దారి తీసేదే జరుగుతుంది. ఎందుకు, ఈవిడ కోపం ఒక ఎత్తు, ఆ మహేశ్వరుడు యొక్క కోపానికి లోబడతారు. అందుకే చాలా కోపంతో ఉన్న దక్షుడు యొక్క పుత్రిక అయిన ఆ సతీదేవి విష్ణు మొదలైన సకల దేవతలు మునులతో ఇట్లాగా మళ్ళీ మాట్లాడుతుంది. వాళ్ళు అంటే ఇక్కడ కోపానికి ఇది మళ్ళీ లీలగా
ఎందుకంటే నేనేదో చేసేసాను కాబట్టి అది జరిగిపోయిందని, లేకపోతే నేను ఇంకోటి చేయలేదు కాబట్టి అది అక్కడ ఆగిపోయింది అనుకోవటానికి వీల్లేదు. లీల చేస్తున్నాడు. అందుకే కొంతమంది ప్రేరణ కొద్దీ కొన్ని చేస్తారు. వాళ్ళు అక్కడ మూలమై ఉన్నారు తప్పితే, వాళ్ళు దానికి చేయటానికి అర్హత, పాత్రత మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం కొద్దీ వచ్చింది. ఎలా అయితే తోలుబొమ్మలాటలో పాత్రలు ఎవరివి అంటే ఆడిచ్చేవాడిది. ఆడిస్తున్నారు, వీళ్ళు ఆడుతున్నారు. అంత సమర్పణ భావంతో నువ్వు వెళ్ళిపోవాలి. అందుకే కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనంలో చిక్కుకోకుండా ఉండాలంటే, ఆ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా అంటే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు దక్షుడికి చెప్పేసింది. ఎందుకు? నిందించేవాడు నిందిస్తున్నది కూడా మహాపాపమైతే అది వింటున్న వాడికి కూడా అదే పాపం కలుగుతుంది. సమర్థత ఉన్నవాళ్ళు అనేవాడి నాలిక కోసేయాలి. లేదా చెవులు మూసుకునన్నా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు దోషం ఉండదు. లేకపోతే దోషమే తగులుతుంది. కానీ ఇక్కడ ఇంతమంది సమక్షంలో అంటుంటే వాళ్ళు అలాగే ఏమి చెయ్యకుండా అక్కడ ఆస్వాదిస్తున్నట్టుగా నుంచుండిపోయి ఉన్నారు. ఆపను ఆపట్లేదు, నివారించను లేదు, అది తప్పు అని కూడా ఒక్కళ్ళు పలకలేదు. సత్యువాచ తాతత్వం నిందకః శంభోః పశ్చాత్తాపం గమిష్యసి ఇహ భుక్త్వా మహాదుఃఖమంతే యాస్యసి యాతనాం. ఆ సతీదేవి ఇలా చెప్పింది అక్కడ. తండ్రి, నీవు భగవంతుడైన శంకరుని నిందించావు. దీనికి నీవు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ అనేక దుఃఖములు పాలుకవుతావు చివరకు. అనేక యాతనలు చేసిన కర్మ మనమే అనుభవించాలి. మనకి చేసిందే వస్తుంది. చెయ్యంది మనకేమి రాదు. అందుకే చాలా దుఃఖాలు అనుభవించి యాతన ఇవన్నీ పడవలసి వస్తుంది అని చెప్పింది. యస్య లోకే అప్రియో నాస్తి ప్రియశ్చైవ పరాత్మనః తస్మిన్న వేరే శవ్యస్మిన త్వాం వినా కః ప్రతీపకః. అందుకే ఈ లోకంలో ఎవరైతే అంటే పరమాత్మకి వీళ్ళు నాకు ప్రియమైన వాళ్ళని, వీళ్ళు నాకు అప్రియమైన వాళ్ళు కానీ ఎవరు ఉండరు. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అందరి మీద కరుణ, కృప అన్నది ప్రవహింపచేస్తూనే ఉన్నారు. పరమాత్మకి వీళ్ళు ఇష్టమని కానీ, వాళ్ళ అయిష్టమని కానీ ఏదీ లేదు. ఆయనకి శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు, అలాగే ప్రియ, అప్రియ అన్నది లేదు. పరమాత్ముడైన పరమేశ్వరుడికి ప్రతికూలంగా నీవు తప్పితే ఇంకెవరూ కూడా అంటే ఇప్పుడు ఆ పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఆయన్ని నిందించరు. ఆయన గురించి తెలియని కారణంగా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆయన్ని నిందిస్తున్నావు. అందుకే ఇలాగా నువ్వు తప్పితే ఇంక ఎవరు చెయ్యలేరు. మహాద్వి నిందా నాశ్చర్య సర్వదా సత్యు శేష్యాక్రమ మహాదండగ్రిరాజోద్వస్తతమస్సు నైవ శోభన. ఎవరైతే దుష్టులవుతారో, దుష్టులైన వారు, ఈర్ష్యతో కూడిన వారు మహాపురుషుల్ని నిందిస్తారు. అవి వారికి ఆశ్చర్యాన్ని కూడా కలిగించవు. ఎందుకు? దుష్టత్వం ఉన్న కారణంగా, అజ్ఞానం ఉంది కారణంగా వాళ్ళకి అది అర్థం కావట్లేదు. కానీ మహాత్ములు చరణ ధూళి చేత తమ అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకున్న వాళ్ళు మహాపురుషుల్ని నిందించటం శోభాయమానం కాదు అని గ్రహించి ఉంటారు. शिवेति द्वयक्षरं यस्य नृणां नाम गिरीरितं सत्कृत्प्रा సంఘాస్ సకల మగమాషు విహంతి తత. అందుకే ఇక్కడ అక్షరాల రూపంలో ఉన్నది కాదు. ప్రసంగంలో శివ అన్న 2 అక్షరాల పేరును ఒక్కసారి ఉచ్చరించిన తర్వాత మానవుల యొక్క సకల పాపాలు వెంటనే నశించిపోతూ ఉన్నాయి. అలాంటి పరమేశ్వరుని నువ్వు నిందిస్తున్నావు. పవిత్ర కీర్తిర్మమలం భవాన్ ద్వేష్టి శివేతరః ఆలంక్య ధ్యాన శాసనం శంభుర్మహో సర్వేశ్వరం కలహ. పైగా అమంగళకరుడు అంటున్నావు నువ్వు. ఇక్కడ ఆయన నామాన్ని ఉచ్చరించిన చేత సంపూర్ణ పాపాల రాశీభూతమంతా కూడా అదే క్షణంలో నశించిపోతుంది. అలాంటి నామమది. అలాంటి పవిత్రమైన కీర్తి కలవాడు నిర్మలుడు అయిన పరమేశుణ్ణి ద్వేషిస్తున్నావు. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా నువ్వు ఆ శివ యొక్క అమంగళకర స్వరూపం నువ్వంటున్నావు గానీ, ఆ అమంగళ స్వరూపాన్ని నువ్వే. అందుకే నువ్వంత ద్వేషాన్ని పెట్టుకున్నావు ఆయన గురించి. నీకది అర్థం కాలేదు అని. యత్పాదపద్మం మహతాం మనోలీసునిషేవితాం సర్వార్ధదం బ్రహ్మరసేహ సర్వార్తి బిరతాధరాత్ యద్వర్షయత్ యత్రీణః శీఘ్రం లోకస్య శివ ఆధరాత్ భవాన్ దృహతి మూర్ఖేత్వాత తస్మై చాశేష బంధవే. మహాపురుషులు అంటే ఇక్కడ
మహాపురుషులు మనస్సులో మధుకరమైన బ్రహ్మానంద రసపరమైన చేసే కోరికలతో సర్వార్థ ప్రదుడు అయిన పరమేశ్వరుడు ఆ శంకరుడు యొక్క చరణారవిందాలు నిరంతరము ఆ మహాపురుషులు సేవించుకుంటూనే ఉంటారు. అలాంటిది నువ్వు మూర్ఖుడివై ఈ ద్రోహం చేస్తున్నావు. ఆ స్వామిని నువ్వు గ్రహించలేకపోయావు. మూర్ఖత్వం కొద్దీ నిరంతరం మహాపురుషుల ద్వారా సేవించబడుతున్నాడు ఆ పరమాత్మ. నువ్వు ఇక్కడ త్వరగా ఆదరించాలన్న కోరిక లేదు కదా! వాళ్ళేమో ఆదరించి ఆయన్ని సేవించుకుని ఈ సంసారంలో తరించిపోతున్నారు. అలాగే వాళ్ళ బంధువర్గం కూడా. కానీ నువ్వు మూర్ఖత్వం కొద్దీ ద్రోహం తలపెడుతున్నావు. కిం వా శివాఖ్యామా శివం త్వధ్యన్యేన విదుర్బుద్ధ్యాః బ్రహ్మాదయస్తం మునయః సనకాద్యస్తథా పరే. ఇక్కడ ఏ శివుడినైతే నువ్వు అమంగళకరుడుగా అంటున్నావో ఆ స్వామి పేరునకు మాత్రమే శివుడు, ఆ శివుడు అని పలుకుతున్నావు. కానీ ఆ ప్రభు నీకు తప్ప పండితులు ఎవరూ తెలియదు. అంటే నీకు తెలియక నువ్వు ఇంతలాగా మాట్లాడుతున్నావు. ఏ పండితుడికి ఆయన గురించి వాస్తవం తెలియదా? బ్రహ్మాది దేవతలు, సనక సనానందులు, మునులు, ఇతర జ్ఞానులు ఆయన స్వరూపాన్ని ఎరుగలేరా? అంటే ఈయన ఆహ్వానిస్తే వాళ్ళందరూ వచ్చారు కదా! నీకు ఆ స్వరూపం అర్థం కాలేదు. తతిమ వాళ్ళకు కూడా ఆ స్వరూపం అర్థం కాలేదా? అవకీర్య జటాభూతేహ శ్మశానే సా కపాలదృక్ తన్మాల్యభ్యస్య వా జ్ఞాత్వా ప్రీత్యా వసాధుద్ధారదీహి. ఇక్కడ ఉదార బుద్ధి కలిగిన ఆ పరమేశ్వరుడు ఆ జటలను అలాగ విరబూసి, అంటే ఇక్కడ ఆయన యథార్థ తత్వాన్ని తెలిసిన వారు ఎవ్వరూ లేకుండా పోయారా? ఇంతలాగా దూషిస్తుంటే ఒక్కరు మాట్లాడలేదు. ఉదార బుద్ధి కలిగిన ఆ పరమేశ్వరుడు జటలని వ్యాపింపచేసి ఆ కపాలముల్ని ధరించి శ్మశానమందు భూతలంలో సంచరిస్తూ చాలా ఆనందంగా ఉండేవాడు. భస్మము ఇలా అద్దుకుని ఆ నర కపాలములు మాలగా ధరిస్తూ ఉన్నవాడు. అంటే ఆయన వేషధారణ గురించి ఎంతో మాట్లాడతాం కానీ ఇక్కడ ధరించింది అంటే అన్నిటినీ ధరిస్తున్నవాడు. ఆ ధరించిన కారణంగానే నువ్వు జీవించి ఉన్నావు. నువ్వంటే సకల భూత సముదాయము. ప్రవృత్తిం చ నివృత్తిం చ ద్వివిధం కర్మ చోదితం వేదే వివిచ్య వృత్తం చ తద్విచార్య మనీషిభిః. ఇలా వేదాలతో అంటే ఇక్కడ నివృత్తి మార్గంలో ఈ విషయాల్ని తెలిసిన మునులు దేవతలు ఆయన చరణార విందాల్ని పడి ఉన్నారు. ఆ నిర్మాల్యాన్ని మిగుల ఆదరంతో తమ తమ మస్తకాల మీద ధరిస్తూ ఉన్నారు విభూతిని. దీనికి కారణం ఏంటి? భగవంతుడే సాక్షాత్ పరమేశ్వరుడని దానికి కారణము. అందుకే యజ్ఞ యాగాదులు ఏవైతే చేస్తున్నారో ప్రవృత్తి నివృత్తి అంటే శమాధమాదులు, ఈ రెండు విధాలుగా కర్మలు చెప్పబడి ఉన్నాయి. అందుకే పురుషులు వీటిని గురించి ఆలోచించుకుని ఎవరు ఏదైతే శక్తి సమర్థన విభూతిని ఎందుకు ధరిస్తున్నావు? భస్మ స్నానం అంటారు. అంటే ఏది చెయ్యలేని స్థితిలో ఉన్న దాన్నంత భక్తి ప్రపత్తులతో నువ్వు ఎప్పుడైనా ధరిస్తూ ఉంటే దాన్ని స్నానం చేసినంత పవిత్రత నీకు చేకూరుతుంది అని. అందుకే బుద్ధిమంతులైన పురుషులు వీటి గురించి ఆలోచించాలి. విరోధి యోగా పదేక కర్తృకే చ తథాద్వయం పరబ్రహ్మాణి శంభోతు కర్మచ్చంతి న కించన. వేదములందు పరిశీలాత్మకంగా వారిని రాగి అని విరాగి అని రెండు విధములుగా వేరు వేరు అధికారాలతో తెలుపుతారంటే కొన్ని క్రతువులు చెప్పారు వేదాల్లో. అవి కొన్ని కోరికలతో చేస్తావు, లేకపోతే కోరికే లేకుండా చేయటానికి. అందుకే రాగి విరాగి అధికారులు తెలుపుతారు దాన్ని. అయితే పరస్పరం విరోధములైన కారణంగా రెండు విధములైన కర్మలు ఒకేసారి ఒకరు నిర్వహించుట అన్నది అసాధ్యము. ఆచరణ సాధ్యం కాదు. రాగిగా ఉన్నవాడు విరాగి కర్మలు చేయలేడు. విరాగిగా అయినవాడు రాగితో వాడికి పని లేదు. కానీ రెండూ చేయడం అన్నది అసాధ్యము. భగవంతుడైన శంకరుడు పరబ్రహ్మ పరమాత్మ. ఆయనలో ఈ రెండు విధమైన కర్మలకి తావే లేదు. అందుకే ఏ కర్మ కూడా పరమాత్మకు అంటదు. ఏ కర్మ చెయ్యవలసిన అవసరం కూడా పరమాత్మకు లేదు. మావహ పద్వయః స్మాపితః యా అస్మదాస్థితా సదా యజ్ఞశాలాసు वो ధూమ్రావత్ మద్భుక్తో జితాః పరం. అందుకే తండ్రి, మన ఐశ్వర్యము అవ్యక్తమైనది. దాని లక్షణం ఏది కూడా ప్రకటిత పడలేదు.
వ్యక్తం అవ్వకముందు అవ్యక్త రూపంలోన అందుకే సదా ఆత్మజ్ఞాని అయి ఉన్న పురుషుడే దాన్ని సేవించదగినవాడు. మీ వద్ద అటువంటి ఐశ్వర్యము లేదు. అవ్యక్త రూపంలో ఉన్నది పరమేశ్వరుడి దగ్గరే. యజ్ఞశాల అందుండే ఇక్కడ అన్నముతో తృప్తిగా పొంది కర్మఠులైన పురుషులు భోగ ప్రాప్తిస్తుంది. దానికంటే ఆ ఐశ్వర్యం ఈ అవ్యక్తంగా ఉన్న ఐశ్వర్యము చాలా గొప్పది. ఆ ఐశ్వర్యం ఇటువంటి భోగులకు దూరంగా ఉంటుంది. नो अव्यक्तलिङ्गः सततमवधूतसुसेवितः अभिमानमतो न कुरु ता कुबुद्धिदृक् किं बहुक्तेन वचसा दृष्टस्त्वं सर्वथा कुदिः त्वद्बुद्भवेन देहेन न मे किञ्चित् प्रयोजनम् అంటే ఇక్కడ ప్రవృత్తి మార్గంలో, నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ వేదాలను అనుసరించి కొన్ని కర్మలు చేస్తూనే ఉంటారు నిరంతరము. అయితే తండ్రి, ఇక్కడ విపరీత బుద్ధి కలిగిన నువ్వు అభిమానం అన్నట్టుగా నువ్వు చేసుకుని అంటే వికారాలకి లోబడి దుర్గుణాల చేతంగా అహంకార భరితంగా చేసుకుంటున్నావు. ఇంకా ఎక్కువగా చెప్పనవసరం లేదు. దుష్ట హృదయము నీది. అందుకే నీ బుద్ధి ఇలాగా దూషింపబడి ఉన్నది. అందుకే నువ్వు పరమేశ్వరుని దూషించగలుగుతున్నావు ఆ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోలేని కారణంగా. తజ్జన్మ దృగ్యో మహతాం సర్వార్థ బదా కృత్కలః పరిత్యాజ్యో విశేషేణ తత్సంబంధో విపశ్చిత గోత్రం త్వదీయం భగవాన్ యదాహ వృషభధ్వజః దాక్షాయణీతి సహసాహం భవామి సుధుర్మునా. అందుకే ఇక్కడ ఆ మహాపురుషుల్ని నిందిస్తూ దుష్టజన్మని ధిక్కరింపదగినది. అలాంటి సంబంధం విశేషంగా ప్రయత్నించి విద్వాంసులు దాన్ని వదిలిపెట్టేస్తారంటే ఇక్కడ ఈ శరీరాన్ని నేను ఎందుకు వదిలిపెట్టేస్తున్నా అంటే నీ సంపర్కం కలిగి ఉన్నది. నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు, ఆయన్ని దూషించావు, అందుకు దీన్ని నేను విశేష రూపంలో త్యాజించేస్తున్నాను. అటువంటి సంబంధం ఉన్న వాళ్ళని కూడా వదిలేయాలి. అందుకే ఈ యొక్క శరీరం నీ నుంచి నేను పొందాను కాబట్టి నాకు దీంతో పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. దుష్ట వ్యక్తుడిది ఆ జన్మను కూడా ధిక్కరింపదగినదే. అందుకే ఇక్కడ మహాపురుషులు ఏం చేస్తారు, అపరాధం చేసిన కారణంగా దాన్ని వదిలించుకోవాలి, ఆ సంబంధికుల్ని కూడా వదిలించుకోవాలి విశేష రూపంగా, అందుకే త్యాజించాలి. అయితే ఈ సమయంలో ఆ పరమేశ్వరుని నిందించిన కారణంగా నేను ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను. విద్వాంసులు అలానే వదిలిపెట్టేస్తారు. అప్పుడు భగవంతుడైన శివుడు నీతో నా సంబంధం చూపిస్తూ నన్ను దాక్షాయిని అని పిలుస్తాడు. అంటే నేను నీ పుత్రికని, దక్షుడొక్క పుత్రిక. అప్పుడు నా మనస్సు ఇంకా దుఃఖానికి లోబడుతుంది. అందుకు ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. తస్మాత్ తద్ అంగజం దేహం కుణపం గర్హితం సదా వ్యత్సృజ్య నూనమధునా భవిష్యామి సుకామః. అందుకే మీ యొక్క అంగాలతో పొందిన ఈ శరీరాన్ని నేను శవతో సమానంగా భావిస్తున్నాను. అందుకే ఈ శరీరాన్ని నేను త్వరగానే త్యాజించేస్తాను. అప్పుడు నాకు ప్రశాంతత, సుఖము లభిస్తాయి అని. హే సురామునయః సర్వే యూయం శృణుత మధ్వచః సర్వార్థానుచిత్తం కర్మయుష్మాకం దృష్టచేతసాం. ఓ దేవతల్లారా, మునిలారా, మీరందరూ కూడా ఈ యొక్క నా మాటను జాగ్రత్తగా వినండి. మీ హృదయాల్లో దుష్టత్వం చోటు చేసుకున్న కారణంగానే మీ ఈ కర్మ సర్వదా అనుచితమైనది. మీరు మూఢులైపోయారు. అందుకే ఇలా ఏమి అనకుండా ఉన్నారు. ఆ మూఢత్వంతో ఇలానే చేస్తారు. అందుకే ఇది అనుచితమైనది. మీరు మూర్ఖులు. సర్వే యూయం విమూఢాః శివనిందాః కలిప్రియాః ప్రాప్స్యంతి దండం నియతమఖిలం చ హరాధ్రువం. అందుకే ఆ పరమేశ్వరుడు నింద అవన్నీ మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి. నిశ్చయంగా మీరు చేసిన ఈ కుకర్మ ఏదో ఉన్నదో దానికి మీకు చాలా తీవ్రమైన దండన లభిస్తుంది నిశ్చితంగా. బ్రహ్మో ఉవాచ దక్షముత్వా ధ్వరే తస్మిన్ వ్యారమత్సా సతీ సదా అనూద్యా చేతసా శంభుర్మస్మారత్ ప్రాణవల్లభం. ఆ నారద అని బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఏ యజ్ఞం చేస్తున్నాడో దక్షుడు, ఆ యజ్ఞమందే సతీదేవి అక్కడ అందరు దేవతలు చూస్తూ ఉండగానే ఇలా పలికి వాళ్ళందరూ
ఇంకా ఆ మనస్సులో తన ప్రాణవల్లభుడైన శంకరుణ్ణే స్మరిస్తూ దేహాన్ని త్యాజించడానికి, అగ్నికి ఆహుతి చేయటానికి ఆవిడ సిద్ధపడిపోయింది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను, సతీకాండలో 29 చాప్టర్ సంపూర్ణం.